हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీత కర్మయోగాన్ని మనం విచారణ చేసుకుంటున్నాం. కర్మ ఎలా చెయ్యాలి అనే దాన్ని ఎంత అద్భుతంగా భగవంతుడు బోధ చేస్తున్నాడు. మనం దీన్ని ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం అనేది ఎవరి బుద్ధిలో జ్ఞానానికి వాళ్ళకే వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఒక విషయం చెప్పినప్పుడు ఎవరికి ఎలా అర్థం కావాలో వాళ్ళ మనసు స్వభావాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. అందుకని మనం దగ్గర కూర్చొని అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఎదురుగా కూర్చొని చెప్పినట్లుగా ఉంటే సందేహాలు ఏమైనా అడగటానికి లేదా ముఖ భావాలు చూసి ఎలా అర్థమైందో తెలుసుకొని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు లేని కారణంగా భగవంతుడి బోధ ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ దాన్ని విపులీకరించి విశదంగా తెలియజేస్తున్నాడు భగవంతుడు. దాన్ని మనం సక్రమమైనటువంటి మార్గంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 14-15 శ్లోకాలు ఇప్పుడు మనం విచారణ చేసుకుందాం. 2 శ్లోకాలు ఒక భావాన్ని తీసుకొచ్చి పెడతాయి, అందువల్ల 2 కలిపి చెప్పుకుందాం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. చూడండి, అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. ఈ శ్లోకంలో భావన ఏంటి అంటే, అన్నం వల్ల ప్రాణులు పుడుతున్నాయి. అన్నాద్ భవంతి భూతాని. పర్జన్యాదన్న సంభవః, మేఘం వల్ల అన్నం కలుగుతూ ఉంది. యజ్ఞం వల్ల మేఘం ఏర్పడుతుంది. యజ్ఞ కర్మ వల్లనే ఇదంతా సాధ్యమవుతూ ఉంది. యజ్ఞం వల్లనే, యజ్ఞము అనే కర్మ వల్లనే పుడుతుంది ఇదంతా అని చెప్తున్నారు. 15 శ్లోకం కూడా కలిపి చెప్పుకుంటే మనకి సమన్వయం బాగా ఉంటుందని అనిపించింది, అందుకే చెప్తున్నాను. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అది కర్మ వల్ల పుడుతుంది, యజ్ఞము కర్మ వల్లనే పుడుతుంది అని చెప్పారు క్రితం శ్లోకంలో. ఈ శ్లోకంలో మరి కర్మ ఎలా పుడుతుంది అంటే వేదం వల్ల పుడుతుంది, వేదం వల్ల కలుగుతుంది. వేదము అక్షర రూపుడైనటువంటి బ్రహ్మ నుండి ఉద్భవిస్తుంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్, అందువలన సర్వగతం బ్రహ్మ, సర్వగతమైనటువంటి ఆ బ్రహ్మము నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, ఎప్పుడు కూడా యజ్ఞమునందే స్థిరపడి ఉంటుంది అని చెప్తున్నారు. చూడండి, అన్నం వల్ల ప్రాణులు పుడుతున్నాయి, మేఘం వల్ల అన్నం కలుగుతుంది, ఆ యజ్ఞం వల్ల మేఘం ఏర్పడుతుంది. యజ్ఞము కర్మ వల్లనే సాధ్యమవుతుంది. కర్మ చేసి తీరాలి యజ్ఞ కర్మలు అని ఎలా చెప్తున్నారో చూడండి, ఎంత స్పష్టం చేస్తున్నారు. ఎవ్వరికి సందేహాలే రావటానికి అవకాశం లేనటువంటి విధంగా పరమాత్మ బోధ చేస్తున్నాడు. ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి, అంతే. సమన్వయం చేసుకొని జీవన విధానంలోకి సమన్వయం చేసుకుంటూ జీవించాలి. కర్మ వల్లనే సాధ్యమవుతుంది ఈ యజ్ఞం అనేది, అంతే కదా చెప్పారు. ఇప్పుడు శ్లోకంలో 15 శ్లోకంలో ఈ కర్మ వేదం వల్ల కలుగుతుంది అని చెప్తున్నారు. ఆ వేదము పరబ్రహ్మ నుండే వస్తుంది. ఆ బ్రహ్మము సదా మళ్ళీ చక్రం అన్నమాట, యజ్ఞమునందే స్థిరపడుతుంది, స్థిరపడి ఉంది. దీన్ని మనం కొంచెం వివరణగా తెలుసుకుంటే అర్థమవుతుందేమో, ప్రయత్నం చేద్దాం. చూడండి,
ప్రజలతో పాటే యజ్ఞాల్ని సృష్టించాడు పరమాత్మ. ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు ప్రజలతో పాటే యజ్ఞాల్ని సృష్టించాడు. ఇద్దరు కవల పిల్లలు అని చెప్పుకున్నాం కదా. తండ్రి తన బిడ్డలకి వ్యాపార నిమిత్తం కొంత డబ్బిస్తాడు. సుఖజీవనం గడపరా, పురుషార్థ సాధనకి బ్రహ్మదేవుడు యజ్ఞాల్ని సృష్టించి మనకు ప్రసాదించాడు తండ్రి ఇచ్చినట్లుగా. సుఖజీవనం గడపమని తండ్రి ఎట్లా అయితే వ్యాపార నిమిత్తం ఇచ్చాడో, పరబ్రహ్మ కూడా జీవుడికి నువ్వు సుఖంగా ఉండాలి అంటే నీకు పెట్టుబడి ఏమిటయ్యా అంటే యజ్ఞమే, యజ్ఞ కార్యమే. యజ్ఞము అనగానే ఈ పాటికే మనకి అర్థమై ఉండాలి. నిష్కామ కర్మ యజ్ఞం. మనకి ఏది ఇచ్చినా ధర్మయుతమైనటువంటి సంపాదన. ఆ సంపాదనలో ఎవరికైనా ఒకరికి ఇచ్చి, అంటే నైవేద్యంగా సమర్పణ చేసి, లేదా ఏదైనా పుణ్యకార్యంతో పవిత్రం చేసుకొని దాన్ని అనుభవించాలి అనేది అర్థమై ఉంటుంది. యజ్ఞము అనగానే ఒక మట్టితోటి తయారు చేసి, హోమగుండం తయారు చేసి, దానిలో హవిస్సులు వేసి, అగ్ని అగిలించి, ఇవన్నీ చేసేటటువంటి యజ్ఞము ఒక్కటే కాదు. యజ్ఞం అంటే ఏ కార్యం చేసినా దేవతలకి సమర్పణ చేసి, పంచయజ్ఞాలు చెప్పారు కదా, ఆ యజ్ఞాలు చెయ్యటం అనేది అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. అందుకని ఇంకా దాని వివరణ ఇవ్వదలుచుకోలేదు నేను. అట్లాగే తండ్రి ఇచ్చినటువంటి ధనంతో బిడ్డలు ఎలా అయితే వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారో, పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ఈ యజ్ఞాలతోటి యజ్ఞకర్మను బాగా ఎంత సాధ్యమైతే అంతగా సాగించి విశిష్టమైనటువంటి ఫలితాలను ఈ లోకంలోనే మనం ఇక్కడే పొందాలి. అదే యజ్ఞ వైభవం. బాగా గమనించుకుని జీవన విధానం సాగించాలి. యజ్ఞము మనసుతో కలిసి పుట్టింది, మధ్యలో వచ్చి కలిసింది కాదు. నీ స్వభావంతో నిన్ను జన్మ తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే, ఈ సృష్టి జరిగినప్పుడే ఈ సృష్టితో పాటే యజ్ఞం కూడా కలిగింది. మధ్యలో వచ్చింది జీవత్వం వచ్చింది. ఆ జీవుడు నీకు ఒక స్వభావంతో వచ్చాడు. చేసుకున్నటువంటి కర్మలు ఎలా అయితే ఉన్నాయో ఆ కర్మలతో కలిసి వచ్చాడు. దానివల్ల ఇక్కడ మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది యజ్ఞభావం గురించి. ఎందుకంటే మర్చిపోయాం మనం. మన స్వభావంతో పాటే మనకి కలిసి నడుస్తున్నాం, భగవంతుడితో పాటు కలిసి నడవలేకపోతున్నాం. కాబట్టి స్వభావమే మార్చుకుని తీరాలి. ఆ స్వభావం యజ్ఞ భావంతో కలిసి ఉండాలి. అందుకే ఇప్పటికి మనకి బుద్ధిలో జ్ఞానం రావడానికి భగవద్గీతని ఇప్పుడు పట్టుకున్నాం అనుకోండి, ఇప్పటి నుంచి మార్పు తెచ్చుకోవడానికి నీకు అవకాశం ఉంది అని చెప్పడానికే మనకి ఇస్తాడు ఇలాంటివి. నాకు అవకాశం కుదరట్లేదండి అని అంటే నీ దగ్గరికి రాదు. వచ్చినా నువ్వు వినవు, విన్నా ఆచరణ చెయ్యవు. ఆచరణ చెయ్యడానికి అవకాశం ఉన్నటువంటి యోగ్యమైన జన్మ వచ్చిందిరా నీకు గుర్తు చేస్తుంటే భగవంతుడు, నేను ఎందుకు మర్చిపోతున్నాను అంటే నాకు ఇంకా అర్హత రాలేదు అని వదిలేస్తే నీకు తమోగుణం ఇంకా పెరిగి కూర్చుంటుంది. అందుకనే యజ్ఞ భావాన్ని పట్టుకో, వదిలేసే పరిస్థితి కాదు. దాన్ని మించి మనకి ఇంకా అవకాశం లేదు, వదిలేసే అవకాశం లేదు. తప్పనిసరిగా చేసే తీరాల్సినటువంటి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. దీన్ని వదులుకోకూడదు మనం. ఇక్కడ వాస్తవానికి మనతో కలిసి పుట్టింది ఈ యజ్ఞం అంటున్నారు. సముద్రంలో కలిసే వరకు నదికి వేగం ఎట్లా తోడుగా ఉంటుందో మనతో కలిసే ఉంటుంది ఈ యజ్ఞం అనేది. కాబట్టి యజ్ఞాన్ని వదిలిపెట్టకూడదు. యజ్ఞం కూడా కర్మే, కర్మను వదిలిపెట్టకూడదు కదా. అదే కదా ఇక్కడ ప్రధానమైన విషయం. మనకి కర్మ చేయాలా వద్దంటే చేసే తీరాలి అని చెప్పేశాడు కదా. అట్లా సృష్టి చక్రాన్ని, ఇటు జీవన చక్రాన్ని అందంగా అద్భుతంగా తిప్పేది, నడిపేది ఈ యజ్ఞ చక్రమే. అది గుర్తుపెట్టుకో. నువ్వు నీకు అందమైన జీవితం కావాలంటావు, శాంతి జీవితం కావాలంటావు. అలా అనుకున్నప్పుడు, నువ్వు శాంతిగా ఉండాలి అనుకున్నప్పుడు యజ్ఞకర్మ చెయ్యరా. అందుకే నీకు అప్పుడు శాంతి జీవనం లభిస్తుంది. శాంతి జన్మలు, మంచి ఉత్తమమైనటువంటి జన్మలు లభిస్తాయి. ఆ ఉత్తమమైనటువంటి జన్మల్లో మళ్ళీ నీకు జన్మ లేకుండా చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది. అది అటువంటి కర్మ చేయి. యజ్ఞ కర్మ చేస్తే స్వర్గాభిలాష కూడా లేనటువంటి అవకాశం ఉంది నీకు. ఏకంగా మోక్షానికే దారితీస్తుంది. నేను చేస్తున్నాననే భావన లేదు, నేను అనుభవిస్తున్నాననే భావన అంతకంటే లేదు. ఎందుకంటే నాతో పాటే, సృష్టితో పాటే ఇదంతా కూడా, యజ్ఞమంతా కూడా సృష్టి చేశాడు భగవంతుడు.
జగత్ సృష్టి, యజ్ఞ సృష్టి వేరువేరుగా లేవు, రెండు ఒకటే. నేను, జ్ఞానము రెండు వేరువేరా? కాదు కదా. నేను అన్నా జ్ఞానము అన్నా ఒకటే. నేను అని ఎవరు చెప్పారు నాకు? నా జ్ఞానమే చెప్పింది. నా జ్ఞానమే చెప్పింది అంటే జ్ఞానం ఉందా నేను ఉందా అంటే ఎలా తెలుస్తుంది? నేనుండబట్టే జ్ఞానం ఉంది, జ్ఞానం ఉండబట్టే నేనున్నానని తెలిసింది. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ అన్నం ఇదంతా కూడా నడిపేది యజ్ఞచక్రమే అంటున్నాడు. అన్నం నుండే అంతా వచ్చింది అని కదా. అన్నాద్ భవంతి భూతాని అని చెప్పాడు కదా. దానికి ఏంటి అంటే అన్నం నుండే ప్రాణులు పుడుతున్నాయి అంటున్నాడు. ప్రాణుల ఆవిర్భావం ఎలా జరిగింది అంటే అన్నం వల్లనే జరుగుతుంది. ప్రాణులు కేవలం అన్నం వల్ల పుడతాయా? అన్నం పాత్రలో ఉంటే అన్నం వల్ల మనుషులు పుడతారా? అట్లా కాదు ఇక్కడ చెప్పేది. ఆ అన్నాన్ని తండ్రి ఆరగిస్తాడు. తండ్రి తిన్నటువంటి భోజనం వల్ల లోపల బీజం అంటే శుక్లం ఏర్పడుతుంది. ఆ శుక్లం ఏర్పడిన తర్వాత అది స్త్రీకి గర్భంలోకి శోణితంగా రూపొందుతుంది. శోణిత రూపంలో స్త్రీలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భూతాలన్నీ కూడా అన్నం వల్ల పుడుతున్నాయి అనే పదం ఇందుకొచ్చింది. పరిణామం చెంది ఆవిర్భావానికి అంటే జీవుల ప్రాణుల ఆవిర్భావానికి కారణమవుతుంది కనుక సర్వ ప్రాణులు అన్నం నుండే పుడుతున్నాయి అనే పదం చెప్పారు ఇక్కడ. భూతాలన్నీ కూడా అన్నం వల్లనే పుడుతున్నాయి అనే దానికి అందుకొచ్చింది మాట. పుట్టినటువంటి భూతాలు అన్నం వల్లనే వృద్ధి చెందుతున్నాయి. ప్రాణుల ఆవిర్భావానికి కారణమైంది ఏమిటి అంటే అన్నం ఎక్కడి నుండి వస్తుంది అనే ప్రశ్న వస్తుంది. ఆవిర్భావానికి కారణమైన అన్నం ఎలాగా అనంటే అన్నం ఎలా వస్తుంది అనంటే పర్జన్యము అంటే వర్షం. ఆ వర్షం ఎలా వస్తుంది? మేఘానికి కారణం, మేఘమే కారణం. అంటే వరుణదేవుడు అని చెప్పుకున్నాం కదా, అందుకని ఇక్కడ ఇంకా ఇలా చెప్పుకుంటున్నాం. ఆ మేఘం కారణం. పర్జన్యుడు అంటే సూర్యుడు అనే కూడా అర్థం కూడా ఉంది. అర్థం చేసుకోండి. యజ్ఞం వల్ల వర్షం కలుగుతుంది. యజ్ఞం చేయకపోతే వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే క్షామం ఏర్పడుతుంది. అందుకని నా స్వకర్మ చేత పరోపకారం జరిగితే అది యజ్ఞకర్మగా మారిపోతుంది. దానివల్ల లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. సకాలంలో వర్షాలు పడతాయి. వర్షాలు పడినందువల్ల చక్కగా పాడి పంటలు వృద్ధి జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇంతకుముందు శ్లోకాలలో అంతా అదే కదా వచ్చింది. పరోపకార వాంఛ అది ఉండాలి. అదే యజ్ఞ భావం అవుతుంది. చూడండి, వృక్షాలు కదులుతూ ఉంటాయి, గాలి బాగా చలింపచేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా జరిగి తీరుతుంది. తమ కాళ్ళ మీదనే తాము నిలబడి ఉంటాయి. ఇతరుల భుజాల మీద ఏమైనా ఎక్కి స్వారీ చేస్తాయా ఆ వృక్షాలు? తమ శాఖలన్నీ కూడా శాఖల్ని చేతులుగా మెల్లగా ఊపుకుంటూ సర్వులకి అందరికీ ప్రజలకు అందరికీ చల్లని గాలిని హాయిని ఇస్తూ ఉంటాయి. ఆ చెట్టు కింద పడుకొని ఎంత సుఖాన్ని అనుభవిస్తారండి. చల్లగా చెట్టు కింద కూర్చుంటే ఎంత శాంతిగా ఉంటుంది మనస్సు. పైన పూలు చల్లని గాలికి రాలుతూ ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉండదా? ఆ చెట్లే ఎంత పళ్ళను అందిస్తాయి, ప్రాణులకి నీడనిస్తాయి, మేఘాలు ద్రవించడానికి అంటే వర్షం కురవడానికి సహకరిస్తాయి. చెట్ల వల్లనే కదా. ఆ చెట్లు కదులుతూ ఉంటే ఆ గాలి వల్లనే కదా. ఇదంతా తమ హద్దులో తాము ఉంటూ చక్కగా నిర్వహిస్తున్నాయి. అందరికీ పోషణనిస్తున్నాయి. ఆ పోషణకి ఎవరిపైనా ఆధారపడకుండా ఉంటాయి అవి. వర్షమే, అదే యజ్ఞ జీవనం. ఎవరి వల్ల ఎవరికి ఏమీ సహాయం చేస్తున్నాననే భావన కాదు. ఎవరి కర్మ వాళ్ళు యజ్ఞకార్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రకృతి అంతా అని చెప్పారు కదా. విశ్వ కళ్యాణానికి ఆచరించవలసినటువంటి విశిష్ట కార్యం అది నువ్వు చేసే తీరాలి. ఆడంబరాలు ఎక్కువగా గుర్తింపు కోరుకోవటాలు ఇవి చేస్తూ ఉంటారు సహజంగా. కానీ జీవులే ఇలా చేసేది, కానీ ప్రకృతి చెయ్యదు. ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా
అహంకారం అవరోధం కాకుండా పవిత్రమైనటువంటి అంతఃకరణతో ఉదారమైనటువంటి స్వభావంతో ఆచరించే కార్యమే యజ్ఞకర్మ. మరలా మరలా గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. అది మన విశ్వామిత్ర మహర్షి. ఆ మహర్షి ఎంత గొప్పవాడు, విశ్వానికి మేలు చేసేవాడు గనక ఆయన విశ్వామిత్రుడు అయ్యాడు. ఆయన ఆచరించినటువంటి ప్రతి కార్యము కూడా లోక కళ్యాణమే జరిగింది. సీతారాముల కళ్యాణంతో శ్రీకారం చుట్టాడు మహానుభావుడు. విశ్వ కళ్యాణంతో తృప్తి చెందినటువంటి ఆ మహర్షి విశ్వామిత్రుడు అంతటి గొప్పవాడు. సమాజంలో కళ్యాణ శోభను ఆవిష్కరించడానికి ముందే విశ్వామిత్రుడు అరణ్యంలో యజ్ఞాన్ని నిర్వహించాలని భావన చేశాడు. యజ్ఞం చెయ్యకపోతే విశ్వ కళ్యాణం జరగదు అని ఆ మహాత్ముడికి తెలుసు. అందుకనే ముందుగా యజ్ఞాన్ని నిర్వహించాలి అని భావన చేశాడు. ఆ అభ్యుదయ భావం బాగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతనికి అహంకారం కనపడదు. ఆ భావాలు అందుకని స్వభావం బాగా ఉండాలి. అందుకని ఏం చేశాడు, యజ్ఞం చెయ్యాలి అంటే రాజు దగ్గర కూర్చొని చేయకూడదా అండి? హంగు ఆర్భాటం అంతా ఏర్పాటు చేయొచ్చు కదా. యజ్ఞం ఎలా చెయ్యాలి అంటే అందరికీ కనపడే విధంగా, గుర్తింపు కోరుకునే విధంగా ఉండకూడదని చెప్పాడు కదా. అట్లా చెయ్యటానికి అవకాశం లేకుండా అరణ్యంలో యజ్ఞం చేస్తానన్నాడు విశ్వామిత్ర మహర్షి. అక్కడేమిటి, జనసందోహం ఉండదు, ఆర్భాటాలు అసలే ఉండవు. సంస్కారం లేనటువంటి అడవి జాతి వారి మధ్య యజ్ఞాన్ని చక్కగా నిర్వహించాడు. పెద్ద సంస్కారాలు తెలియవు, పెద్ద నియమాలు తెలియవు, అయినా సరే అక్కడ నిర్వహణ చేశాడు. విశ్వామిత్రుడు అరణ్యంలో కాకుండా అయోధ్యలో యజ్ఞాన్ని నిర్వహించి ఉంటే ఏ ఆపద ఉండేది కాదు. నిజానికి ఆపదలు వచ్చినా వస్తాయని తెలిసినా తాను మాత్రం అరణ్యంలోనే యజ్ఞాన్ని నిర్వహించాలి అని దృఢంగా సంకల్పించుకున్నాడు. అందుకని ఆయన యజ్ఞం చేస్తున్నాను అని రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఈ జనారణ్యం మధ్య ఆడంబరాలకి అహంకారాలకు ఆరబోసుకుంటూ 10 మంది మెప్పు కోసం సాగించేటటువంటి ఈ వినోద ప్రదర్శన ఏం కాదు యజ్ఞం. ఆయన అభిప్రాయం అది. విశ్వ కళ్యాణం జరగాలే కానీ విశ్వానికి తెలియాల్సిన అవసరం ఏముంది? నేను కర్మ చేస్తున్నాను, నేను ఈ శాస్త్రం చదివాను, నేను ఈ పూజ చేశాను, ఈ దానం చేశాను, ఈ సత్కర్మ చేశాను, ఈ యజ్ఞ కార్యాలు చేశాను అని చెప్పాలి అంటే ఎవరికో తెలియాల్సిన అవసరం ఏముంది? కళ్యాణంగా జరిగితే చాలు, యజ్ఞ భావంతో చేస్తే చాలు కదా. అలాంటి అభిప్రాయంతో ఉన్నాడు. కాకపోతే రామలక్ష్మణుల్ని తనకి తోడుగా ఉంచుకున్నాడు. అక్కడ ఏమిటి, రాముడు దైవం, లక్ష్మణుడు వివేకం. ఇలా అర్థం చేసుకోవాలి మనం. యజ్ఞ జీవనాన్ని సాగించాలి అంటే వివేకాన్ని పోగొట్టుకోకూడదు. భగవంతుడిని ఎక్కడిని పెట్టుకుంటే లోపల బుద్ధిలో జ్ఞానం లేకపోతే, వివేకం లేకపోతే కర్మ ఎలా జరుగుతుంది? యజ్ఞభావంతో ఉంటుందా? ఉండదు కదా. అందుకనే వివేకాన్ని పోగొట్టుకోకుండా, దైవారాధనకి దూరం కాకుండా చక్కగా యజ్ఞాన్ని నిర్వహించాడు. చిత్తమేమో ప్రసాదభావంతో ఉంచుకున్నాడు. దైవానుగ్రహం, ఈ చిత్తము ప్రశాంతత, ఈ రెండిటిని పొందినటువంటి వాడు విశ్వ కళ్యాణానికి అర్హుడవుతాడు. నాకున్నాయా రెండు? చిత్తశాంతి ఉందా? దైవానుగ్రహం, దైవాన్ని దగ్గర పెట్టుకొని బుద్ధిలో జ్ఞానాన్ని పెట్టుకొని ఆచరణ చేస్తున్నానా? ఎవరికి వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవటం. రామ లక్ష్మణులు ఉన్న చోట యజ్ఞాలు ఫలప్రదమవుతాయి అంటే భగవంతుడు, వివేకం, బుద్ధిలో జ్ఞానం, ఈ రెండు ఉంటే గనక సంపదలు బాగా నిండుగా ఉంటాయి. జరిగే కార్యం విజయము ప్రాప్తిస్తుంది. ధర్మం అంతకంటే ఎక్కువ శోభనిస్తుంది. ఈ విషయాలు మనకు పురాణాలు, రామాయణంలో విశ్వామిత్రుడు చేసినటువంటి యజ్ఞంలో మనం చూస్తాం. తాటకిని చంపేశాడు. ఇంకా స్త్రీ అని చూశాడా రాముడు నిజానికి, కానీ విశ్వామిత్రుడు చెప్పాడు, స్త్రీ అయినా సరే రాక్షసి, మాయా రూపంలో ఉంది, చంపేసేయమన్నాడు, తప్పులేదన్నాడు. కాబట్టి ధర్మం ఎప్పుడు ధర్మము, ఎక్కడ ధర్మము అనేది గురువుల దగ్గరే మనం నేర్చుకోవాలి. మనకు తెలిసిందంత ధర్మం అనుకోకూడదు. శాస్త్రం చెప్పింది ధర్మం అని తెలియాలి. అందుకే శాస్త్ర అధ్యయనం చెయ్యాలి అని మనకి
బ్రహ్మయజ్ఞం అనేది తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పారు. అదే శాస్త్రయజ్ఞం, ఋషి యజ్ఞం. ఈ మూడు ఒకటేనండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదంగా చెప్తారంతే. శాస్త్ర అధ్యయనం చేస్తే మనకి శాస్త్రం ఏం చెప్పింది, ధర్మం ఏమిటి అని బోధపడుతుంది. ఎవరో చెప్పిన మాటల్ని ధర్మం అనుకోవటం, లేదా నీ స్వభావానికి నచ్చిన విషయం ధర్మం అనుకోవటం యుక్తం కాదు. అందువల్ల ఇక్కడ చెప్తున్నాడనమాట, విశ్వామిత్రుడు చేసినటువంటి యజ్ఞంలో ఎందుకు విజయం సంపాదించాడు ఆయన. చక్కగా రాముడు లక్ష్మణుడు చిన్నవాళ్ళు నేను పంపించనని దశరథుడు మొత్తుకుని ఏడ్చాడు. వశిష్ఠుడు చెప్పాడు అక్కడ, పంపించు, విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, మహర్షి, అతని వల్ల విద్యలు అనేకం లభిస్తాయి, ఏం పర్వాలేదు పంపించమని వశిష్ఠ మహర్షి చెప్తే దశరథుడు ఒప్పుకొని పంపిస్తే, ధర్మంగా రాముడు నిలబడితే, దైవంగా విశ్వామిత్రుడు ఆరాధిస్తే, బుద్ధిలో వివేకం ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి తోడు పెట్టుకుంటే యజ్ఞం చూడండి ఎలా సాగిందో. ఎన్ని మాయా రాక్షసులు వస్తే మాత్రం ఏంటట, మొత్తాన్ని చంపి పవతలు పడేశారు. అన్నీ నశించిపోతాయి, మాయంతా కూడా చూడటానికి కూడా మిగలదు ఇంకా. అటువంటి దైవ కార్యం అది. పనులే కనిపిస్తాయండి మనకి, ఫలితాలు అగుపించవు. వర్తమానంలోనే మనస్సు వర్తిస్తుంది, భవిష్యత్తుని స్పష్టంగా మనకి అర్థం కాదు. సదాచారవంతుడు అనారోగ్యం పాలైతే, దురాచారవంతుడు తాగుడుకు బానిసైనటువంటి అప్రయోజకుడు ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటాడు కదా, మనం చూస్తూ ఉంటాం. మనం ఎంతో పవిత్రమైనటువంటి జీవనం కదా, ఈయనేంటి ఇంత అనారోగ్యం పాలైపోయాడు. దురాచారంతో జీవించేవాడు వీడు తాగుడు బానిసైనటువంటి అప్రయోజకుడు శుభ్రంగా రోడ్డు మీద ఆరోగ్యంగా తిరిగేస్తున్నాడు. ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యకార్యాలు చేసేటటువంటి వాడు పుట్టుకుని చచ్చిపోయాడు. వీడేమో దేశదిమ్మర్లాగా ఉండేటటువంటి వాడు ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. ఏమిటి ఈ అధర్మ కాలం అని చాలామంది చెప్తుంటారు. అంత మాత్రాన వాడు అమృతాన్ని సేవిస్తున్నాడని అర్థమా? ఆరోగ్యంగా తిరుగుతున్నంత మాత్రాన అదేం కాదు. నువ్వు తాగకు, నేను పాడైపోతున్నాను అని కాలేయం ఏమన్నా చెప్తుందా మనకి? నేను కొట్టుకోలేకపోతున్నానని గుండెమన్నా గంట కొట్టి చెప్తుందా? నేను ఇప్పుడిప్పుడే కొద్దిగా దేహంలో పాకుతున్నాను అని క్యాన్సర్ ఏమన్నా కార్డుముక్క ఏమన్నా రాస్తుందా మనకి? వచ్చిన తర్వాత నయం చేసుకునే యత్నం కన్నా రాకముందే నివారించుకునే ప్రయత్నం ఎప్పుడైనా ఎవరికైనా శ్రేయోదాయకం కదా. అందుకనే యజ్ఞం చెయ్యి. యజ్ఞం లేకపోయినా హింసలు విరివిగా విస్తరించిన వర్షాలు పడుతున్నాయి, అది ఎవరూ కాదనడం లేదు. వర్షాలు పడుతున్నాయి, కానీ సకాలానికి పడుతున్నాయా? పంటను పండించే వర్షాలు పడుతున్నాయా? పంటను పాడు చేసే వర్షాలు పడుతున్నాయా? పాడి పంటల్ని వృద్ధి చేసే వర్షాలు పడటం లేదు, మనకు అర్థం కావటం లేదా? పైగా అంటు రోగాలను వ్యాపింపజేసేటటువంటి వర్షాలు కురుస్తున్నాయి. వాటి వల్ల క్షేమం కలగకపోగా క్షామం ఏర్పడుతుంది ప్రపంచంలో. వానలు పడి మల్లెపూలు పూస్తున్నాయి, కానీ మల్లెపూలలో వాసన ఉందా? సువాసన ఏది? యజ్ఞ ఫలాలు కానివి రుచిగా ఉండవండి. ఈ ఎరువు మందులేసి పండించినటువంటి పంటలు, మనస్సులో కామవాంఛలు పెట్టుకున్నటువంటి చేసినటువంటి కర్మలు, ఇవన్నీ ఎలా మంచి ఫలితాన్ని ఇస్తాయి? శుచిగా ఉండవు. కాబట్టి యజ్ఞజనితమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. యజ్ఞంతో కూడినటువంటి కర్మలు చేస్తే వాటి వల్ల కురిసినటువంటి వర్షాల వల్లే మనకి పవిత్రమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందుకనే యజ్ఞకర్మ అని అంతగా చెప్తున్నాడు భగవంతుడు. వర్షం కోసం ఆకాశాన్ని చూసే సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది, కానీ సముద్రం వైపు చూసే సమాజం సుఖశాంతులకు నోచుకోదు కదా. మరి వర్షానికి కారణమైనటువంటి యజ్ఞానికి కారణం ఏంటి? కర్మయే యజ్ఞానికి కారణం. అది కర్మ చేసి తీరాలి. ఆ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ 15వ శ్లోకంలో చూద్దాం. కర్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మ నుంచే పుట్టింది. అంటే ఏ కర్మకు వేదం కారణమో అట్లాంటి వేదమే ఇక్కడ బ్రహ్మ శబ్దంతో చెప్పబడింది. అంటే యజ్ఞకర్మ బ్రహ్మోద్భవం, బ్రహ్మ నుంచే వచ్చింది. అంటే వేదోద్భవం, వేదమే యజ్ఞమే బ్రహ్మ. యజ్ఞకర్మ వేదాన్నే ప్రమాణంగా తీసుకుంది.
ఇక్కడ వేదమే బ్రహ్మ శబ్దంతో చెప్తున్నారు. కర్మ స్వభావాన్ని తెలియజేస్తుంది కనుక బ్రహ్మము అంటే వేదము అని అర్థం చేసుకోవాలి. మరి బ్రహ్మం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? వేదము అంటే జ్ఞానం. వేదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని సృష్టించడం అనేది సాధ్యం కాదండి. అట్లాగే వేదం కూడా సృష్టించబడింది కాదు అని చెప్తున్నారు. మరి ఎట్లానయ్యా ఇది ఎట్లా తెలిసింది అంటే అది అపౌరుషేయం. ఏ పురుషుడి నుంచో వచ్చినటువంటి కార్యం కాదది. జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. అలాగే వెలుగు వచ్చిన తర్వాత చీకటి ఉంటుందా? ఉండదు. చీకటి ఉంది అంటే వెలుగు లేదనే కదా అర్థం. వెలుగు చీకటి రెండు ఉన్నాయి అంటారా? అలాంటప్పుడు చీకటిని అర్థం చేసుకోవటం కష్టం కాదు, కానీ వెలుగు విషయమే ప్రశ్నార్థకమవుతుంది మనకి. చీకటితో కలిసి కాపురం చేసేటటువంటి వెలుగు కూడా ఒక వెలుగేనా? రెండు కలిసి ఉన్నటువంటి వేళ ఎలా ఉంటుంది? చీకటిని పోగొట్టలేనిది వెలుగు ఎలా అవుతుంది అసలు? లైట్ వేసామంటే చీకటి పోవాలి. సూర్యుడు వచ్చాడు అంటే చంద్రుడు నిష్క్రమించాలి. అప్పుడే జ్ఞానం ఉన్నదే. అందుకని జ్ఞానం ఉన్నదే. జ్ఞానం విషయంలో ఉన్న దానిని కనుక్కోవటమే, కానీ లేని దానిని కల్పించడం కుదరదు. బ్రహ్మము యొక్క జ్ఞానము వేరు కాదు అని స్పష్టం చేస్తున్నారు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. జీవులు ఎలా ఉద్భవిస్తున్నారు అంటే, అన్నము తండ్రి తింటాడు. తిన్న తర్వాత అది సప్తధాతువులుగా మారుతుంది. సప్తధాతువులుగా మారటం అంటే సప్తధాతువులు ఏమిటి అనే ప్రశ్న వేసుకోవాలి. మళ్ళీ ఈ ప్రశ్నలన్నీ మనం ఒకసారి రివిజన్ చేసుకుంటామండి, బాగా గమనించుకోండి. సప్తధాతువులు అంటే రసము. తిన్న అన్నం ముందు రసంగా మారుతుంది. ఆ రసమే మనిషి శరీరంలో రక్తంగా మారుతుంది. ఆ రక్తమే మాంసం అవుతుంది. మాంసమే మేధ అనే దానిగా మారిపోతుంది. తర్వాత అస్థి, తర్వాత మజ్జ, తర్వాత శుక్రము అనే ధాతువుగా మారిపోతుంది. తరువాత ఆ శుక్రం అనే ధాతువు తల్లి గర్భంలోకి వెళుతుంది. నిన్ననేగా చెప్పుకున్న మనం గర్భధాన సంస్కారాలన్నీ చేశాం కదా. అలాగా ఆ సంస్కారం తర్వాత ఈ శుక్రం అనే ధాతువు తల్లి గర్భంలోకి వెళ్ళి శోణితంగా మారుతుంది. శోణితంగా మారి అక్కడి నుంచి మాంసం పిండంగా మారుతుంది. ఆ పిండమే అండం అవుతుంది. అండమే పిండం అవుతుంది. ముందు అండంగా మారుతుంది, అండం పిండం అవుతుంది. పిండం తర్వాత మళ్ళీ రూపురేఖలన్నీ ఒక గర్భాన్ని ఆధారం చేసుకుంది కదా. ఆ గర్భంలోనే ఒక జీవుడుగా జీవనాన్ని సాగిస్తానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మాంసపు ముద్దలాగవుతుంది. ఆ తరువాత అవయవాలన్నీ ఏర్పడతాయి. తరువాత ప్రాణం పోసుకుంటుంది. ప్రాణం పోసుకొని జీవుడిగా బయటికి రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక కార్యక్రమం, ప్రాసెస్ అనమాట. కానీ వచ్చిన తర్వాత మాత్రం, భూమి మీద పడిన తర్వాత మాత్రం యజ్ఞ భావంతో వాడు జీవితాన్ని సంతరించుకోవాలి. అంటే ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు యజ్ఞభావంతో కర్మ చేసి తీరాలి. అటువంటి జన్మ రావాలి నీకు అంటే ఇప్పుడు సంసిద్ధతను వ్యక్తం చెయ్యాలి. ఆ సంసిద్ధత నీకు వ్యక్తం చేస్తే నీకు తెలియనవసరం లేదు, ఇంకా ఎవరికో చెప్పనవసరం లేదు. అటువంటి అపౌరుషేయము అన్నారు. అంటే ఎవరో పలికింది కాదు, బ్రహ్మే నీ లోపల ఉండి ఆ జ్ఞానాన్ని నీ లోపల సృష్టి చేశాడు. అటువంటిది ఆ బ్రహ్మము జ్ఞానము వేరు కావు అని చెప్తుంది. అందుకు వర్షం వల్ల అన్నం ఏర్పడుతుంది కనుక అన్న రూపంలో కూడా నేనే ఉన్నాను. అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి కనుక ప్రాణుల్లో ఉన్నది కూడా నేనే. ఈ విధంగా బ్రహ్మము సర్వవ్యాపకమై సర్వత్రా ప్రతిష్ఠితమై ఉన్నాడు. కాబట్టి యజ్ఞమునందు ఉన్నది ఎవరో కాదు, యజ్ఞమునందు నేనే ప్రతిష్ఠితమై ఉన్నాను అని ఆ పరమాత్మ చక్కగా నిర్దేశించి మరీ సాగిస్తున్నాడు భగవద్గీతను, బోధను. మనకి ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నామో ఎవరి విజ్ఞానానికి
వాళ్ళమే విచారణ చేసుకుందాం. ఆ అనుభవంలో ఉండడానికి ప్రయత్నము చేద్దాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.